హలో, నమస్తే అండి. ఈరోజు నేను మీకు నా మీద ఎమోషనల్ మైండ్ గేమ్ ఆడి మైండ్ కంట్రోల్ టెక్నాలజీ ఉపయోగించి శాటిలైట్ మైండ్ కంట్రోల్ టెక్నాలజీ ఉపయోగించి ఒక మనిషి యొక్క జ్ఞాపకాలు తీసివేసి వాడికి ఏం జరిగిందో వాడికి గుర్తు లేకుండా చేసి తర్వాత వాడికి కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చేలా చేసి వాడిని నేరస్తుడిగా తయారు చేసి నన్ను ఎలా సమాజం ముందు నమ్మిస్తానికి ప్రయత్నిస్తారో నేను నిరూపిస్తా. ఆ వ్యక్తి నేను టార్గెట్ ఇండివిడ్యువల్ని. మైండ్ కంట్రోల్ టెక్నాలజీ ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకులు, పోలీసులు వీళ్ళ అనుమతి లేకుండా నా డిఎన్ఏ వివరాలు ఎవడు తీసుకోడు. అంటే అది ఎవడు పడితే అటు చేయలేడు. ఈ టెక్నాలజీ మనుషుల మీద ఎవడు పడితే అటు ఆపలేడు కూడా. ఎవడు పడితే అటు చేయగలితే ఎవడైనా చేయగలుగుతాడు, ఎవడు పడితే ఆపగలితే ఎవడైనా ఆపగలుగుతాడు. ఎవడు చేయలేడు, ఎవడు ఆపలేడు దీన్ని. సో ఒక ప్రభుత్వం మాత్రమే చేయగలదు. బాగా గమనించండి. ఇది 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ఆట మొదలైంది నా మీద. బాగా గమనించండి. నేను మీకు కొన్ని అంశాలు చెప్తా. దాన్ని బట్టి నా శరీరము, నా మెదడు, ఆత్మ నా చేతిలో ఉందా, నన్ను ఎవడో కంట్రోల్ చేసాడనేది మీకు అర్థమైంది. ఈ టెక్నాలజీ మొత్తం ఎట్ట వాడతాను పాత వీడియోలు ఉన్నాయిగా, అది తెలుసుకోండి. ఇప్పుడు నా శరీరము, మెదడు, ఆత్మ ఎవడో చేతిలో ఉంది అని అనటానికి ఒకటే ఉదాహరణ. మనకి గట్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది. మనం ఏదైనా తప్పు చేస్తున్నాం అనుకోండి, మన హృదయం హెచ్చరిస్తుంది మనం తప్పు చేయొద్దు అని చెప్తుంది. మనం అది మాట వింటే ఆ తప్పు చెయ్యం, కానీ మనం ఆ మాట వినం. ఇంకోటి, నువ్వు ఏదైనా మంచి పని చేస్తావు అనుకో, మనకు ఆ గట్ ఫీలింగ్ చెప్తుంది నువ్వు చేయగలుగుతావు అని చెప్పింది. అది హృదయం. ఇక్కడ హృదయం, ఓకేనా? హృదయం అంటే ఇక్కడ ఉంటుంది. మన జనరల్గా ఇక్కడ సింబాలిక్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూపిస్తాం, కానీ హృదయం ఇక్కడ ఉంటుంది, మిడిల్లో ఉంటుంది. మనిషి గుండె అక్కడ మనకి తెలియజేస్తుంది. దేవుడు ఇక్కడ తెలియజేస్తుంది, ఓకేనా? ఇక్కడ మనకి చెప్తా ఉంటుంది. అది దేవుడు ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ. అది మనకు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. మనం అది వింటే మనం బాగుపడతాం. కానీ నేను నా చేతిలో లేదు కదా, నా శరీరం, మెదడు, ఆత్మ నా చేతిలో లేదు కదా. మరి దానికి నాది బాధ్యత ఎట్టయిద్ది అంటున్నా అనే దానికి ఉదాహరణ, ప్రతి పెళ్లిలో నన్ను అవమానపరిచారు. చిన్నప్పటి నుంచి కూడా ప్రతి పెళ్లిలో అసలు నాకు పరువు ఎక్కడుంది, పరువు మొత్తం తీసి పెట్టేశారు. కుక్క కంటే నీచంగా అవమానపరిచారు. ఏ కారణం చేత 25 సంవత్సరం నన్ను బహిరంగ గట్ట అవమానపరుస్తూ, శిక్షిస్తూ, బహిరంగ నన్ను నేరస్తుడిగా అవమానపరుస్తూ నన్ను తయారు చేస్తూ వచ్చారు మీరు చెప్పాలా? ప్రతి పెళ్లి దగ్గర రెండు మూడు పెళ్ళిళ్ళ దగ్గర నా ప్యాంటు నేనే తీసేసుకుని, ఏం పీకుతావు నా డాష్లో ఏమైనా పీకుతావా అని అంటానంట. ఎందుకు అలా అంటాను? ఎవడైనాడు వాడినాడు అగౌరపరుచుకుంటాడా? ఒకసారి ప్రకాశం జిల్లాలో, ఒకసారి చిరుగుపల్లిలో, ఒకసారి కావూరులో, ఈ 3 పెళ్లిలో అక్కడ ఎవడెవడున్నాడు. అక్కడ అచ్చంగా నా బంధువులు ఉన్నారు. బంధువులందరి ముందు కుక్కలా చేశారు నన్ను. బంధువుల ముందు నన్ను అప్పుసిన ముద్రేసి, ఈ బడుగు అని ఇంటిపేట వాళ్ళు అందరు కలిసి, వీళ్ళందరూ కలిసి నా బంధువులందరి ముందు ఇట్లా నన్ను ఎదవని చేశారు. ఇది చెరుగుపల్లిలో బడుగు అనే ఇంటిపేట వాళ్ళు, ఓకేనా? మా నిడుబ్రోల్లో మండ్రు అనే ఇంటిపేట వాళ్ళు ఎక్కువ. ఇక్కడ చెరుగుపల్లి బడుగు అనే ఇంటిపేట వాళ్ళు ఎక్కువ. అక్కడ ఆ ఇంటిపేట వాళ్ళని వాడారు, ఇక్కడ ఈ ఇంటిపేట వాళ్ళని వాడారు. ఇంకా మండే అనే ఇంటిపేట వాళ్ళని కొంతమందిని, ఇట్లా కొంతమంది ఉన్నారు. అచ్చంగా వాళ్ళే ఉంటారు, ఓకేనా? అలాగా ఎంత పద్ధతి ప్లాన్ చేశారంటే, ఇక్కడ ఈ జనాభా ఉన్నానుకో, ఇక్కడ ఈ ఊరు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళని కాపాడడానికి నాటకాలు వేస్తారు, ఓకేనా? అక్కడ అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాను నన్ను, ఓకేనా? ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేశానని నాకు అనిపిస్తే, ఒకటి యాజ్ పర్ లీగల్, పోలీసుడు భాషలో చెప్పాలంటే క్రిమినల్ హ్యూమన్ సైకాలజీ అని ఉంటుంది. క్రిమినల్ సైకాలజీ అంటారు దాన్ని. క్రిమినల్ సైకాలజీ ప్రకారం ఏమంటే ఎవడన్నా తప్పు చేసినాడు, ఆ ప్రదేశంలో ఉన్నాడు. నేను నిజంగా నా శరీరము, నా మెదడు, ఆత్మ నా చేతిలో ఉండి నేను స్వాధీనం చేసుకుని ఉండేటట్టయితే 2020 వరకు నేను తప్పు చేశాననే భావన నాకు కలిగి ఉంటే నేను అక్కడ ఉంటానా? నా వల్ల ఎవరికో ప్రమాదం జరిగింది అన్నప్పుడు, మరి ఆ ప్రమాదం జరిగినప్పుడు దానివల్ల నాకు ఇబ్బంది అయినప్పుడు నేను అక్కడ ఉంటానా? ఉదాహరణకి మీకు అర్థమయ్యే భాషలు చెప్తా. ఎవడైనా ఒకటి యాక్సిడెంట్ చేసి గుద్దేస్తాడు, మంచోడైతే అక్కడ ఉంటాడు. మంచోడు క్రిమినల్ అయితే ఆడున్నాడు కదా, వెళ్ళిపోతాడు కదా. మ్యాక్సిమం చాలా యాక్సిడెంట్లో భయపడి వెళ్ళిపోతారు. మంచోడైనప్పుడు కూడా అమ్మో ఏమైందని చెప్పి గుద్దేసి వెళ్ళిపోతాడు. ఉంటాడా? అది హ్యూమన్ సైకాలజీ. మరి నేను చెరుగుపల్లి, నిడుబ్రోలు చెరుగుపల్లి ఇన్ని సంవత్సరాలుగా ఇంత క్షేమంగా, మరి ఇంత మామూలుగా ఫ్రీ విల్తో తిరుగుతున్నానంటే తప్పు చేశాననే భావన నాకు ఉందంటారా? అంటే నా శరీరం మీద ఆత్మ నా చేతిలో ఉందంటారా? ఉండదు. అది మీరు ఎందుకు నమ్మాలి అంటే, ఖచ్చితంగా నమ్మాలా.
అంటే నా శరీరం మీద రాత్రం నా చేతులు లేదు అనేది మీరు నమ్మాలా. ఇప్పుడు నాకు బయోడీజిల్ ఒకటి కొట్టాలా, అలా కొట్టిన వాళ్ళు చిప్పు పెడతారు, RFID రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్. ఆ చిప్లో ఏముంటుంది రా బాబు అంటే గ్రాఫైన్ డైఆక్సైడ్ ఉంటుంది. గ్రాఫైన్ డైఆక్సైడ్ ఉంటుంది చిప్లో. అంటే అది మామూలుగా మనకి క్యాట్ స్కానింగ్ ఉంటుంది, క్యాట్ స్కానింగ్ ఒకటి ఉంటుంది, క్యాట్ స్కాన్ అని ఉంటుంది, ఎంఆర్ఐ సిటీ స్కాన్లో మామూలు ఎక్స్రేలో దొరకదు అది. దానికి ఇంకో వేరే ఒక స్కాన్ ఉంది, అది చేయాలా. అది చేస్తే ఇది దొరుకుతాయి. అది తెల్లగా అది ఏముంటుంది అంటే గ్రాఫైన్ డైఆక్సైడ్ రిబ్బన్స్ అంటారు. అట్లని గ్రాఫైన్ డైఆక్సైడ్ రిబ్బన్స్ అంటారు. అంటే చిన్న చిన్న నానో పర్టికులర్ థింగ్స్. అవి మనం ఇసుక పరిమాణం ఉంటుంది కదా చిన్నది, ఆ ఇసుక పరిమాణం కంటే కూడా సగం అంత సైజు ఉంటుంది. ఒక ఇసుక తీసుకోండి, ఒక ఇసుక రేణువు తీసుకోండి, కంటికి కనపడదు, దాంట్లో సగం అంత ఉంటుంది. ఆ ఇసుక పరిమాణం కంటే దాంట్లో సగం ఉండి దాన్ని తీసుకుని అవే మిలియన్స్ గ్రాఫైన్ నానో పర్టికులర్ థింగ్స్ నాలో పంపిస్తారు. అదంతా శరీరంలో కలిసిపోయింది, కనపడదు, అది స్కాన్కి కూడా దొరకదు. గ్రాఫైన్ డైఆక్సైడ్ అనేది క్లియర్ అది అసలు క్లియర్గా తెల్లగా ఉండదు అది పదార్థము. ఇక అదేంటది కనపడదు, అది ఏ స్కాన్లో కూడా దొరకదు. దానివల్ల నేను శాటిలైట్ కనెక్ట్ అయి ఉంటా. ఓకేనా, శాటిలైట్కి 24 కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు ఐరన్ కోర్ మెటీరియల్ అనమాట అది. దానివల్ల ఏమైంది, నా శరీరము విద్యుత్ అయస్కాంత తరంగాలకి ఎలక్ట్రో బయోమాగ్నెటిక్ ఫీల్డ్స్, ఇది బయోఫీల్డ్స్ అండి, క్వాంటమ్ ఫిజిక్స్ క్వాంటమ్ ఎలక్ట్రో బయోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇది. ఓకేనా, ఇట్లా నా శరీరము గాలి తరంగాల ద్వారా కనెక్ట్ అయిపడుతుంది. అట్లా కనెక్ట్ అయిపడితే ఏమైంది, నా శరీరము, నా మెదడు, శరీరం, ఆత్మ ఆడి చేతిలో ఉంటుంది. నా శరీర భాగాలు నా తెలియకనే వాడు నా బాడీ పెనిట్రేట్ చేస్తాడు, నా న్యూరాన్స్ సెక్సువల్ ఫోర్స్ఫుల్ స్టిమ్యులేట్ చేస్తాడు. అంటే నాకు తెలియకనే ఫోర్స్ఫుల్గా నా చేత రేపులు చేపిస్తాడు, మానభంగాలు చేపించవచ్చు, గొడవలు చేపించవచ్చు, నా చేత న్యూసెన్స్ చేపించవచ్చు. తప్పు మాట్లాడి నేనే ఉంటా, తప్పు ప్రవర్తించిన నేనే ఉంటా, తప్పు మాట్లాడి నేనే ఉంటా. వాడి దగ్గర ఫోటోలు ఉంటాయి, వీడియోలు ఉంటాయి, ఆడియోలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. తప్పు చేసినట్టు నేనే ఉంటా. కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్లో పెడతాడు, కొన్నిసార్లు సబ్ కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్లో పెడతాడు. ఆల్కహాల్ తాగిపించి నా స్నేహితుల ద్వారా ఆల్కహాల్లో కలిపి పెడతాడు. LSD డ్రగ్స్, స్కోపోలమైన డ్రగ్ అని నా స్నేహితుల ద్వారా గాల్లో అప్లై చేస్తాడు. పక్కన ఉండే వాళ్ళ చేత స్కోపోలమైన డ్రగ్ అప్లై చేస్తాడు. అప్లై చేస్తే వాడు ఎట్ట చెప్తే నేను అట్ట ప్రవర్తిస్తా, పక్కన వాళ్ళు ఎట్ట ప్రేరేపిస్తే. ఇదంతా ప్రేరేపించడం ద్వారా, రెచ్చగొట్టడం ద్వారా, వీటికే వినపడే మాటల ద్వారా, విజువల్ పర్సెప్షన్, చూసే వాటిని బట్టి, నా కళ్ళ ముందు కనబడే దాన్ని బట్టి నేను ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతా. అలా జరగండి. నాకు ఇప్పుడు ఫస్ట్ అడించాలా, ఈ చిప్ పెట్టాలా, చిప్ పెట్టి బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా, రిమోట్ న్యూరల్ మానిటరింగ్ ద్వారా, వీటి కదా చిన్నప్పటి నుంచి నన్ను నేరస్తూ తయారు చేస్తాడు. ఇదే ఒక వ్యక్తిగా టార్గెట్ అయితే ఏ ఇంట్లో అయినా, వాడి ఇంట్లో ఉన్నవాడు మొత్తం వాడి చేతులు వెళ్ళిపోతారు. ఆ ఇంట్లో వాళ్ళందరి చేత రకరకాల పాపాలు చేపిస్తాడు. ఎందుకు, ఇది ఫస్ట్ ఎవడైతే టార్గెట్ చేస్తాడో వీడి విషయంలో దొరికారనుకో పోలీసు వాళ్ళు, మా ఇంట్లో ఉన్న ఆటోమేటిక్గా బతకాల, వాళ్ళ రాష్ట్రాలను చూపించాలా, నోరెత్తనీకం చేస్తాడు. మళ్ళీ నాతో ఎంతమంది అమ్మాయిలు స్త్రీలతో రంకులాంటి గడిస్తాడో వాళ్ళని కూడా వేరే వాళ్ళతో రంకులాంటి గడిస్తాడు, వాళ్ళు కూడా నోరెత్తనీకం చేస్తారు. ఈ ఆట నాతో అవ్వదు, నా కుటుంబంతో అవ్వదు, నా బంధువులతో అవ్వదు, నా స్నేహితులతో అవ్వదు. నాతో కనెక్షన్ ఉన్నటువంటి, ఇప్పుడు నాతో కనెక్షన్ అంటకంటారు చూడు, అక్రమ సంబంధం, అమ్మాయిలు, స్త్రీలు, వాళ్ళ కుటుంబాలన్నీ నాశనం అవుతాయి. జనరేషన్ ఇట్ విల్ సెట్ ఫర్ డికేడ్స్, అంటే తరతరాలు. డికేడ్ అంటే 10 సంవత్సరాలు, డికేడ్ అంటే 10 సంవత్సరాలు, తరతరాలు. ఓకేనా దట్స్ ఆల్. ఒక డికేడ్ అంటే 10 తరాలు అంటారు, 10 తరాలు వేసుకో. ఓకేనా, అలాగా డికేడ్స్ అంటే తరతరాలుగా, అంటే దశాబ్దాలుగా. తరం అంటే డికేడ్ అంటే ఒక దశాబ్దం అని. ఓకేనా, దశాబ్దాలుగా చేస్తూనే ఉంటారు, అటు ప్రోగ్రామ్ చేసేస్తారు. నేను 10 సంవత్సరాలుగా టార్గెట్ చేయబడ్డా. సామాన్య మనుషులకు అర్థం కాని సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ శక్తి ఉపయోగించి నన్ను అన్యాయం చేశారు. మీకు ఇంకొక విషయము, ఇప్పుడు నాది ఎక్కడ పొన్నూరు, ఎక్కడ ఒంగోలు నా స్నేహితుడు పరిచయం ఏంటి చేస్తాడు, ఎక్కడ తిరుపతి తీసుకెళ్ళి నా చిప్పు కొట్టించాడు, ఎక్కడ ఒంగోలు నన్ను పని తీసుకెళ్ళాడు, ఎక్కడ ఒంగోలు అమ్మాయితో కమ్మల అమ్మాయితో తప్పు చేసినట్టు చూపించాడు. మీకు ఒకటి చెప్పాలా, నా శరీరము, నా మెదడు, ఆత్మ నా చేతిలో ఉంది అని నేను అనుకున్నప్పుడు, నేను మళ్ళీ అదే ఒంగోలు అమ్మాయిని పెళ్లి చేసుకోగలుగుతానండి. నేను నిజంగా తప్పు చేసుంటే ఒంగోలు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానండి నేను. నా శరీరం, మెదడు, ఆత్మ నా చేతిలో ఉందని మీరు నమ్మితే, యాజ్ పర్ లీగల్ హ్యూమన్ సైకాలజీ, మానవ తత్వశాస్త్రం అంటారు. సైకాలజీ అంటే మానవ తత్వశాస్త్రం, హ్యూమన్ సైకాలజీ. దాని ప్రకారం అది అసాధ్యం. నేను చెప్తున్న విషయాలు అదే ఒక సైంటిస్ట్, ఒక డాక్టర్, ప్రొఫెసర్ చెప్తే ఆహా అని చూస్తారు. అంటే మీకు వాడు ఫస్ట్ నా గురించి ఎట్లా సెట్ చేసి అంటే, వీడు పేదవాడు, ఇల్లు వాకిలు లేనివాడు, వీడు అట్టంటోడు ఇట్టంటోడు అంటే సమాజానికి ఊరికినే నా మీద కోపం రావాలా. అంటే వాడి లక్ష్యం, వాడి ఏమేంటి, సమాజం నన్ను ఇల్లు లేకుండా చేయాలా,
ఇద్దరు భార్యలు విడగొట్టాలి, నపుసిన ముద్ర ఎలా, తాగుబోతున్న ముద్ర ఎలా, తర్వాత రకరకాల చట్ట ప్రవర్తన కలిగిన వాడు అయ్యాలా. అమ్మో వీడు ఎంత కూడా తప్పు చేశాడు, ఎంత కూడా తప్పు చేశాడు, ఎంత కూడా తప్పు చేశాడు, అబ్బా వీడి బుద్ధి అదే, వీడి గుణం అదే, అసలు ఇటువంటి వాడు సమాజానికి అనవసరం, భూమికే భారం వీడు, ఇటువంటి వాడు వేస్ట్ అని ప్రజలందరి చేత నన్ను ప్రేరేపించి సమాజం చేత సమాజం మధ్య నన్ను చంపించడం వాళ్ళ యొక్క లక్ష్యం. ఎప్పుడు నన్ను అలా చంపాలని డిసైడ్ అయ్యారంటే 2000 సంవత్సరంలో అనుకున్నారు. ఎప్పుడైతే నా పేరు అంతర్జాతీయ ఉగ్రవాదుల లిస్టులో ఎక్కించారో 2000 సంవత్సరం 24% డెత్ వాచింగ్ టెర్రరిస్ట్ హిట్ లిస్టులో ఎక్కించారో అప్పుడు నేను ఏం చేస్తున్నా, 15 సంవత్సరాల వయసులో ఉన్నా, 10వ తరగతి చదువుతున్నా. ఏ అమ్మాయితో స్త్రీతో పాపం చిన్నోడు ఎందుకు టార్గెట్ అవుతాడంటే దానికి సమాధానం లేదు. మరి నువ్వు కేవలం అక్కడ కులపించడం నన్ను ఎంచుకున్నాను అర్థమవుతుంది కదా. 10వ తరగతిలో మాల మాదిలి చిచ్చు పెట్టాలని, మాల కులస్తులకి మాది కులస్తులకి చిచ్చు పెట్టాలని మాల కులస్తుని నన్ను ఎంచుకున్నా కనపడింది కదా. మరి ఇది ప్రేరేపిత రాజకీయ వ్యవస్థ ఉగ్రవాద కుట్ర కాక ఏమంటారు? నువ్వు అలా చేయాలంటే నన్ను చిప్పు అంటే కొట్టి నా చేయాలంటే ఫస్ట్ నా డిఎన్ఏ తెలుసుకోవాలా. స్థానిక పోలీసులు స్థానిక రాజకీయ నాయకులు అనుమతి లేకుండా ఎవడు చేయడు కదా. ఎవడు పడితే నా డిఎన్ఏ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నా డిఎన్ఏ తెలుసుకున్నప్పుడు నాకు పుట్టు తంటి వేదలున్నా, ప్రాణాంతిక వేదలున్నా, నా వయసు పెరుగుతుంది, నాకు కొత్త రోగాలు వస్తే నా ఆయుష్కాలం అంతా మొత్తం తెలిసి నాకేం చేస్తున్నాడు అనేది పూర్తి అవగాహన ఉండి నన్ను అన్యాయం చేశారు. మరి వాళ్ళ క్షమాపణలో లభిస్తుందా? లభించదు కదా. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాలు వెంటాడండి. ఎవరికైనా జీవితకాలానికి శిక్ష పడితే 15 సంవత్సరాలు మాత్రమే జైల్లో ఉంటాడు. నువ్వేంట్రా నన్ను 25 సంవత్సరాలు బహిరంగ శిక్షిస్తున్నావు? ఎవరైనా కానీ ఎందుకు 10-15 సంవత్సరాలుగా నన్ను బహిరంగ ప్రజాకోర్టులో అన్నలు ఉంటారు ప్రజాకోర్టులో, ఈ కోర్టులో కేసులో ఎవడన్నా అన్నల గురించి పోలీసులకి సమాచారం ఇచ్చింటే వాళ్ళ కోర్టులు అంటారు. ఒక నైట్ పూట అర్ధరాత్రి పూట వచ్చి ఊర్లో అందరిని పిలిచి వీడు మాకు వ్యతిరేక పోలీసు సమాచారం చేరవేస్తున్నాడు, వీడు చేసిన నేరాలు అభియోగాలు ఇన్నేం చేద్దామని ప్రజలు అడుగుతారు. ప్రజలు అయ్యాడు మంచోడు అని చెప్తే వాడిని కొట్టేసి వదిలేస్తారు, లేకపోతే వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి చేసావు చంపేస్తామని వెళ్తారు. లేదు వాడు నిజంగా తప్పు చేస్తే అక్కడ కొట్టేసి చంపేసి వెళ్ళిపోతారు, ఆడ స్టిక్ అతికిచ్చి. అది ప్రజా కోర్టు అంటారు. ఏంట్రా నువ్వు మనిషివా? ప్రజాస్వామ్యంలో ఉన్నావు, లేకపోతే నువ్వేమన్నా అర్బన్ నక్సలైట్లు అనుకున్నారా? వ్యవస్థలు అధికారం పెట్టిన పోలీసులు రాజకీయ నాయకులు ఒక పేద దళితుల మీద కుట్ర వేసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కులాలకి మతాలకి చిచ్చులు పెడతానికి లేని సమస్యలు సృష్టించి మీరు సృష్టించిన సమస్యలు నన్ను బలి చేసి ఇప్పుడు వచ్చి నేనే సమస్య అన్నట్టు ప్రజలు నమ్మిస్తూ అసలు ఈడే సమస్యకున్నా నేను చంపించబోయేది ఇక్కడ అనవసరం పాపం అని వచ్చుకున్నాం. ఆ పాపం అని వచ్చిన లేకపోతే ఇప్పుడు దాకా ఎప్పుడో చంపేస్తాం, కోసే తలగా నరికేస్తారు, ఎన్కౌంటర్ చేస్తారు, ఎక్కడ కాల్చేస్తారు. ఎందుకు చుట్టుపక్కల వాళ్ళు అందరూ కలవరానికి గురి చేసి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు ఎంత టార్చ్ చేపిస్తున్నారు? వాళ్ళకి ఎందుకు భయము? ఏ తప్పు చేయనోడు చట్టం ముందు రావడానికి ఎందుకు భయం? చంద్రబాబు నాయుడు అనేవాడు మాదిగల అమ్మాయిల మహిళ ఆ విధంగా చేస్తే మందకృష్ణ మాదిగనోడు ఎందుకు మాట్లాడతలా? ఏ తప్పు చేయబోతే మందకృష్ణ మాదిగనోడు నా పక్కన చిన్నప్పటి నుంచి అచ్చంగా మాదిగలే ఉన్నారు, ఎంఆర్పీఎస్లు ఉన్నారు. మందకృష్ణ మాదిగనోడు ఇప్పుడు ఎందుకు డైరెక్ట్ పబ్లిక్ దీని గురించి మాట్లాడతలా? హోమ్ మినిస్టర్ అనితానాం ఎందుకు మాట్లాడతలా? అడగండి, వాళ్ళని అడగండి. పవన్ కళ్యాణ్ అన్నాడు జగన్ ప్రభుత్వం 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అన్నాడు, ఇప్పుడు ఎందుకు మాట్లాడతలా? పవన్ కళ్యాణ్ ఏది ఇచ్చేయపోతే ఈ కుట్ర నుంచి ఎందుకు మాట్లాడతలా? పబ్లిక్ వాళ్ళు నోరు తెలిసి మాట్లాడుతున్నా, అడగండి. ఎందుకు మౌనం ఉన్నారు? చంద్రబాబు నాయుడు చెంచాలు కాకపోతే అడగండి. ఏంటి మీ కుట్రలు బయట చెప్తే దాడులు చేపిస్తా? ఏంది దాడులు జరుగుతాయని చెప్తా? ప్రజలకు భయభ్రాంతులు గురి చేస్తా? దేశం మాట్లాడితే దాడులు జరుగుతాయని చెప్తా? ప్రజాస్వామ్యంలోనే అక్కడ ఉన్నావా? దొంగచాట కుట్రలు వేసి అడ్డంగా దొరికిపోయి నన్ను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి దాడులు చేపిస్తానంటావు, తలకాయ బాలు కొట్టిస్తానంటావు, పెట్రోల్ బస్సు కాల్ చేపిస్తానంటావు, మా కుటుంబానికి భవిష్యత్తుకి ఇక రాబోయే తరాలకు భవిష్యత్తు లేకుండా చేస్తాను బెదిరిస్తానంటావు. మీ అధర్మాన్ని ప్రశ్నిస్తే చంపేస్తారు. ఎంతమంది చంపుతారు? ఏది మా ప్రవీణాన్ని కానీ చంపి తాగుబోతున్న ముద్రేసి సినిమా గ్రాఫిక్స్ చూపించినట్లా ఏం చేస్తా? నడురులో మహా చంపుతావు, లేకపోతే 20-30 తప్పుడు కేసులు పెట్టి శిక్ష ఇస్తావు, లేకపోతే తప్పుడు ఆరోపణలు చేసి శిక్షిస్తావు. అంతకుమించి ఏం చేస్తా? నేను చంపుతావా ఏంటి? చంపు నాలంటే 1,00,000 మంది పుట్టుకు వస్తారు. చంపు, నాకు 40 సంవత్సరాలు సగం జీవితం సంకనాగిచ్చావు ఆల్రెడీ. ఎవడికి భయపడలే? ఎందుకు భయపడరా? సమాజంలో క్రమంగా నన్ను అన్యాయం చేశారండి. బంధువుల్ని, స్నేహితుల్ని, సమాజాన్ని క్రమంగా పద్ధతి ప్రకారం దూరం చేశారు. ఫస్ట్ నా చదువు దూరం చేశారు. 10th క్లాస్లో కులపిస్తూ నా 10th క్లాస్ ఫెయిల్ చేశాడు. తర్వాత ఇంటర్మీడియట్లో మా ఇంటి పక్కన అమ్మని నేను ఆనుకుని అన్నాన్ని పుకారు పుడిచి చదువు అయిపోయి చేశారు, గొడవ పెట్టి. పద్ధతి ప్రకారం నా నుంచి చదువు దూరం చేశారు. నేను ఇష్టపడిన ప్రతి ఒక్కటి దూరం చేశాను నా నుంచి. నేను ఇష్టపడిన ప్రతి ఒక్కటి దూరం చేశాను నా నుంచి. ప్రతి దూరం చేసి ఉన్న నా నుంచి. పనిలో నా దేవుడు మంచి భవిష్యత్తు ఇచ్చాడు. పనిలో కూడా ఎక్కడ ఎదగనివాడు. ఎవరి దగ్గర 10 రోజులు 20 రోజులు పని చేస్తే మళ్ళీ ఇంకోటి దగ్గరికి వెళ్ళి చేస్తాడు. నాకు డబ్బులు అవసరం వచ్చినప్పుడు ఆ పని చేసేవాడు, వాడు ఆపేసేవాడు. లేదు ఆడికి అవసరప్పుడు నేను పనికి వెళ్ళకుండా చేసేవాడు. అట్టా నేనేదో పని వాళ్ళ దగ్గర నమ్మకత్వం లేనివాడిగా నన్ను సృష్టించేవాడు అక్కడ. ఇంకోటి దగ్గరికి వెళ్ళేవాడిని.
ఇవన్నీ మనుషులు సృష్టించిన కష్టాలు, మనుషులు కలుగజేసిన నష్టాలు, మనుషులు సృష్టించిన కష్ట నష్టాలు, అవమానాలు నా మీద ఎన్ని అవమానాలు చేశారు తెలుసా, ఎన్ని ఆరోపణలు చేశారు తెలుసా. మళ్ళీ అవన్నీ మళ్ళీ తర్వాత వాళ్ళందరూ సారీ చెప్తారు. ఇప్పుడు నువ్వు నా మీద చేసిన ఆరోపణలు నిరూపించిపోతే నేను నిర్దోషం అవుతాను కదా, నేను హీరోని అవుతాను కదా. ఆ పేద పిల్లడు సత్యవంతుడే, నీతిమంతుడే, మీరు ఆడి మీద పుట్టించిన ఆరోపణ ఎందుకు నిరూపించలేదు, చట్టం ముందుకు వచ్చి నిరూపించలేదు, మీకు భయమైంది అని సమాజం మరి మిమ్మల్ని ఎగరేస్తూ అంటారు కదా. ఏ కుల మతాలకు అతీతంగానా? నేను అందరి కొరకే మాట్లాడుతుంది. నేనేం నా కొంప కొరకు, నా కొంపల వాళ్ళ కొరకు, నా జాతి, నా మతం, నా ఊరు, నా ప్రాంతం, నాకు అసలు ఏ కులం మతం భావన ఉండదు. నేను ఏ కులానికి మతానికి వ్యతిరేకిని కాదు. నా మాటలు మీకు అట్ట నొచ్చుకునేటట్టు ఉండేమో కానీ నేను మనిషిగా చూస్తా. మంచివాడు ఏ కులంలో మతంలో గౌరవిస్తా. చెడ్డవాడు నా ఇంట్లోడైనా పోరా అంట. అమ్మ అక్కల ఎవరైనా కూడా పో సైతం అంట. అది నేను. తప్పు నాదైతే నా తలగా తీసుకున్నా. అంతకుమించి నీకేం కావాలా? తప్పు నాది లేకపోతే మిమ్మల్ని ఊరేయాలా. అంతకుమించి నీకేం కావాలా? ఏ కులస్తుడికైనా మతస్థుడికైనా ఎవరికి ఏమి ఇబ్బంది జరిగింది? రాష్ట్రంలో, దేశంలో ఏమి ఇబ్బంది జరిగింది? నా వల్ల ఏం జరిగింది? దేశం మొత్తం క్రైస్తవులు అవుతున్నాయని మీకు భయం పట్టుకుంది. ఏంది క్రైస్తవులు అయితే ఏం జరిగింది? తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, హంతకులు, గంజాయి బ్యాచ్ అందరూ మారి సంతోషంగా వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. వాళ్ళ భార్య పిల్లలు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు దేశం మొత్తం మీద మా ఆయన గతంలో తాగేవాడు, కొట్టేవాడు, గొడవలకు వెళ్ళేవాడు, హత్యలు చేసేవాడు, మటర్లు చేసేవాడు, మా ఆయన మంచిగా మారాడు, నా దేవుడిని వేసే నమ్ముకున్నా, మంచిగా ఉన్నామని చెప్తున్నారు. సమాజం బాగుపడటం మీకు ఇష్టం లేదా? బాగుపడటం క్రైస్తవులోకి వచ్చినాడు ఒకసారి తిరిగి మళ్ళీ పాత జీవితానికి వెళ్ళాడు. అది యేసయ్య గొప్పతనం. అంటే హృదయం మారిద్ది, జీవితం మారిద్ది. కులం మతమే మారదు. ఇక్కడ కులం అట్నే ఉంటుంది. మతం కాదు అది. యేసుక్రీస్తు మార్గం అంటే మతం కాదు, అది ఒక సత్యమైన మార్గం. నేను ఆ మార్గానే పోతున్నా. నేను పాటిస్తున్న బైబిలే. ఈ క్రైస్తవ పాస్టర్లు, విశ్వాసులు బైబిల్ చెప్తారు, నేను పాటిస్తాను, అంతే. దట్స్ ఆల్. ఓకేనా? నేను నా దేవుని ప్రార్థన చేసుకోలేను. ఎందుకు చేసుకోలేను? మోకాళ్ళ దండ వేసుకుంటే నువ్వు 24 గంటలు 3D హోలోగ్రాఫ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నావు. పాప పాలసిన పాప ఊహలు అది మేము గ్రహించగలుగుతాం. నా దేవుడి మీద ధ్యాస నిలపలేను. చుట్టుపక్కల నా దేవుని ప్రార్థన చేసినప్పుడు కూడా గాలి మాటలు మాట్లాడు. ఆ కుల పొలం, ఈ కుల పొలం అంటే అమ్మాయితో స్త్రీతో పాపం చేసినట్టు వస్తుంది. మరి నా దేవుడు ఆత్మయ్య అన్నాడు కనుక ఆయన ఆరాధించి పరిశుద్ధంగా ఉండాలా. నా దేవుడి నుంచి ఏదైనా మనం పొందుకోవాలంటే 3 కావాలి ముఖ్యంగా మనకి. ఒకటి మనకు పరిశుద్ధత కావాలా, ఒకటి మనం అడిగింది పొందుకునే అర్హత ఉండాలా, ఆ 3వది దేవునికి చిత్తమై ఉండాలా. మనం అడిగింది అది ప్రజలందరూ మేలు కోరేది, క్షేమం కోరేది దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అది కలిగి ఉండాలా. ఇంట్లో చేసినా నా దేవుడు ప్రార్థన వింటాడు, ఎక్కడ చేసినా నా దేవుడు వింటాడు ప్రార్థన. ఆ పల్ల చర్చిలోనే వెళ్ళి చేయాలని లేదు. సో నా దేవుడికి ప్రార్థన చేసుకుని నా ధ్యాస కూడా నువ్వు నిలపని. ఇట్లా నేను ప్రార్థన చేసుకోవాలి. నా దేవుని చర్చికి వెళ్ళనుకో, నేనే ఒక వైర్లెస్ బాడీ ఎయిర్ నెట్వర్క్ లాంటి అక్కడికి వెళ్తే ఆ చుట్టుపక్కల వాళ్ళు మనుషులందరూ బాడీలు పెనిట్రేట్ చేస్తారు. ఎలక్ట్రో బయోమాగ్నెట్ ఫీల్డ్స్, అది క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ ఎలక్ట్రో బయోమాగ్నెట్ ఫీల్డ్స్. వాళ్ళ ధ్యాస అంతా నా మీద ఉంటుంది. వాళ్ళు నా గురించి మాట్లాడుతారు. ఆ దేవుడి సన్నిధిలో దేవుని ప్రార్థన చేసుకోరు. నేను అక్కడికి వెళ్తే వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు. వాళ్ళ భక్తి పోతుంది నా వల్ల. అందుకని చర్చికి వెళ్ళట్లా. వీళ్ళు ఏం చేస్తున్నారు? పక్కన చర్చిలో పెట్టి ప్రార్థన లేదు, ఏం లేదు, మంచితం లేదు, ఏంటి బూత్ లేదు. నేను కాదు నాయన తిడుతుంది. ఓకల కార్డు స్వరపేట వాళ్ళ చేతిలో పెట్టి నా చేత అమ్మ నా బూతులు తిట్టిస్తారు. నా బ్రెయిన్ అలా రీప్రోగ్రామ్ చేస్తారు. చిన్నప్పటి నుంచి రీప్రోగ్రామ్ చేసి నా బ్రెయిన్ని మ్యాపింగ్ చేశారు. అది ఎలా ప్రోగ్రామ్ చేయబడింది అనేది కూడా అక్కడ సూపర్ సోనిక్ క్వాంటమ్ కంప్యూటర్ డేటా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు నీకు ఒక బండి కొనుక్కున్నావు మ్యానుఫ్యాక్చరింగ్లో వాడు ఏం చేస్తాడు? ఒక కిట్ ఇస్తాడు. బండి కొనుక్కున్నప్పుడు ఒక మాన్యువల్ ఇస్తాడు కదా, ఇది క్లచ్, ఇది గేర్, ఇక్కడ ఎట్లా ఉంటుంది ఒకటి ఇస్తాడు. లేదు ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే మాన్యువల్ బుక్ ఉంటుంది కదా, ఇది వస్తువులాగా. అట్లాగా నన్ను ఇది 15 రకాల ప్యాటర్న్స్లో మాత్రమే ఈ ఆట ఆడిస్తారు. 15 రకాల స్టెప్పులో మాత్రమే. అంతమించి అటుపోరు ఇటుపోరు. 15 రకాల పద్ధతుల్లోనే ఇవన్నీ కూడా చేస్తారు. మాకు అనుమానాలు పుట్టించేటట్టు చేసి మా కుటుంబం మీద ఒకరి మీద ఒకరు రచ్చుకుంటే దాన్ని గ్యాస్ లైటింగ్ అంటారు. అన్ని అబద్ధాలు ప్రచారం చేసి అవన్నీ నిజం అన్నట్టు నమ్మించడానికి మా బుర్రలో అబద్ధాలని బీజంలాగా, విత్తనంలాగా నాటి దాన్ని మహావృక్షంలా చేసి అది నిజమైన జ్ఞాపకాలు అన్నట్టు ప్రజలు నమ్మిస్తారు. ఇన్ని సంవత్సరాలుగా ఒక మనిషికి ఇన్ని మాటలు చెప్తే మెదడులో అది శాశ్వత జ్ఞాపకం అయిపోయింది. అది హ్యూమన్ సైకాలజీ, న్యూరో మోడ్యులేషన్, బ్రెయిన్ మోడ్యులేషన్ అంటారు దాన్ని. ఉదాహరణకి మనం ఒక చోటు ఉన్నాం, చుట్టుపక్కన టేప్ రికార్డులు, చర్చో, మసీదో, గుడో, లేకపోతే పెళ్ళో, ఏదో ఫంక్షన్ జరుగుతుంది అనుకో, ఒకే పాట లేకపోతే ఒకటే మనం రోజు విన్నాం అనుకో, ఆటోమేటిక్ నువ్వు అది పాడతావు. మన శరీరం పాడతాం. ఫీల్డ్స్ అంటారు, బయో ఫీల్డ్స్ అంటారు. మనం హ్యూమన్స్ మనం ఇది ఫిజిక్స్ అండి, భౌతిక శాస్త్రం ఇది. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఆ గాలి తరంగాలు మన తాకినప్పుడు ఆటోమేటిక్గా ఆ హార్ట్ ఇక్కడ ఇదేమిటండి హృదయ స్పందనలో ఆటోమేటిక్గా మారి మనం ఆ నోటెంపటి ఆ పదం పలుకుతాం. ఇది అందరూ కూడా గమనిస్తారు. ఒకసారి ట్రై చేసి కావాలంటే ఆటోమేటిక్గా
లేదు మనం ఒక సినిమా మనకు నచ్చిన పాట, అది దేవుడిది కావచ్చు, సినిమాది కావచ్చు, ఏదైనా మనకి ఏదైనా పాట ఎక్కువ సార్లు విన్నావు అనుకో, ఆటోమేటిక్ నువ్వు ఆ పాట పాడతావు. ఆ పాట వినపడినా లేదు దారం వెళ్తా ఆటోమేటిక్గా దాని తర్వాత ఏమొస్తుందో నువ్వు అనుకుంటావు. అర్థమవుతుందా? దాన్ని బ్రెయిన్ మోడ్యులేషన్, న్యూరో మోడ్యులేషన్ అంటారు. వాడు ఏం చేస్తున్నాడు, కొన్ని సంవత్సరాలు 24 గంటలు ఒకే సంఘటనలో, ఒకే విషయాలు, ఒకే పరిస్థితులు, ఒకే మాటలు నా చెవిలో చెప్తా ఉంటే 24 గంటలు నాలో నాకు వాడు చెప్పేది నాలో మీరు వింటారు. నేను ఒక స్పీకర్ బాక్స్ లాంటి వాడిని, అది నా మాట అని మీరు అనుకుంటారు. నాకు వినపడే దాన్ని బట్టి మీరు ఆ ఊహ చూస్తారు. అదంతా నా కంటి ద్వారా 3D హోలోగ్రాఫిక్ ఇంటర్ఫేస్ చూపిస్తారు. ఓకే, అది ఇప్పుడు నేనేం చెప్తున్నాను, నా చుట్టుపక్కల నాకు చెప్పేది మొత్తం మీరు బొమ్మలా చూస్తారు. అది 3D హోలోగ్రాఫిక్. అక్కడ నేను తప్పు చేసినట్టు, తప్పు మాట్లాడినట్టు, తప్పు ప్రవర్తించినట్టు నా కొరకు పెట్టిన కృత్రిమ మెదడులో వాడు ఉంచిన 1000కి పైగా న్యూరల్ లింక్స్ వాడు PDF టెక్స్ట్ ఫైల్స్ నా 14 నా బుర్రలోకి ట్రాన్స్మిట్ చేస్తాడు. ఇక్కడ పీనల్ ల్యాండ్ అని ఉంటుంది, అక్కడ అది రిసీవ్ చేసుకుంటుంది రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని. అట్లాగే నా బ్రెయిన్లో ఉండే డేటా మొత్తం వాడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎప్పుడో రోజు కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎప్పటికప్పుడు నా బ్రెయిన్ ప్రతి 2 నిమిషాలకి క్లీన్ చేస్తారు. తెలుసా మీకు? నా బుర్రలో ఏముండదు. ఏంద్రాడు బుర్రలో గుజ్జం లేదంటే చూసారా, ఆఫ్ మైండ్ అంటే చూడండి, అది ఖాళీగా ఉంటుంది ఎప్పుడు నా బుర్ర. అంటే మీకు మందిరం ముందు ఖాళీ గాజు గ్లాస్ పెట్టాను నేను. ఎవడో ఒకటి వచ్చి పచ్చడి నీళ్ళు పోసాడు, దాన్ని పరబోసాను. ఇంకోటి వచ్చి బ్లూ నీళ్ళు పోసాడు, దాన్ని పరబోసాను. ఇంకోటి వచ్చి ఎర్ర నీళ్ళు పోసాడు, తర్వాత పాలు పోసాడు, తర్వాత తేనె పోసాడు. మీకు స్పష్టంగా అక్కడ ఎందులో ఏం పోయబడుతుంది మీకు కనపడుతుంది. అంటే అక్కడ ఏముందని కనపడుతుంది. అట్లా నా బుర్ర, ఆలోచన, తలంపులు, ఊహలు చూపిస్తున్నారు. ఇది తీవ్రవాదం. అట్లా చూపిస్తూ ఎవడేది చెప్తే అది చూపిస్తూ ఉంటుంది. దానికి నాదేటి తప్పైంది. నేను ఒక అద్దం లాంటి వాడిని. ఇప్పుడు చెప్పాలంటే అద్దంలో మీరు సడన్ ఎటు చూడగానే మీరు కనపడతాడు. టోపీ ఇట్లా పెట్టేదిగో మీరు, నేనేం చేస్తున్నా మీరు అక్కడ చూడగలుగుతారు. ఇప్పుడు ఆ కథలేగలది అంటే ఏంటి, అట్లా నా చుట్టుపక్కల ఎవడని చెప్తే అది మీరు చూస్తారు, మీరు వింటారు. సింపుల్ అంతే. ఇట్లా చేసి 24 గంటలు 360 రోజులు చెప్తున్నా బుర్రండి, అది శాశ్వత జ్ఞాపకంగా ఏమైంది, వాళ్ళు నన్ను నేరస్తుడిగా తయారు చేస్తున్నారు. 2014 నాకు వ్యతిరేకమైన సాక్ష్యాలు ఉంటే నా భార్య నన్ను జైల్లో పెట్టినప్పుడు వాళ్ళు శిక్షించాలా అంటే అప్పటిదాకా కూడా నా మీద ఎటువంటి కేసులు కూడా లేవని మీరు అర్థం చేసుకోవాలి సమాజం. ఇప్పుడు నా మీద వాళ్ళు తప్పుడు కేసులు ఎన్ని పుట్టించుకున్నా అవన్నీ కూడా ఎందుకు పనికిరావు. అవన్నీ అబద్ధపు కేసులు, ఫాల్స్ కేసులు అర్థం చేసుకోండి. కక్ష కట్టి వాళ్ళు చేసిన దేశద్రోహ ఉగ్రత కుట్ర బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళ ప్రాణాలు, ఆస్తులు, పార్టీలు పోతాయని నా మీద ఎట్టన్నా నన్ను నేరస్తులు తయారు చేయడం కొరకు నన్ను ఈ విధంగా చూపిస్తూ నన్ను నేరస్తులు తయారు చేస్తున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? నేనేం చేయాలా? మాట్లాడడానికి కూడా ఓపిక లేదు. ఊపిరితిత్తులు ఎండిపోతున్నాయి. నన్ను నాశనం చేస్తున్నారు, అనారోగ్యం పాలు చేస్తున్నారు. ఎప్పుడు నేను పోతాను తెలియదు, ఎప్పుడు గుండు పొడిచిపోతాను తెలియదు, ఎప్పుడు కోమలకి వెళ్ళిపోతాను తెలియదు, ఎప్పుడు నాకు మాట పడిపోతే తెలియదు, ఎప్పుడు కాళ్ళు చేతులు పడిపోతే తెలీదు. నాకేం చేయాలి నీళ్ళే కాను. గుర్తుపెట్టుకో, వీళ్ళ అక్కయ్యలు కూడా దాటి ఎక్కడ చంపేస్తారు, కోసేస్తారు 24 గంటలు. ఎంతవరకు వచ్చుకున్నాను అంతవరకు వచ్చుకున్నా. అసలు మీరు 5 నిమిషాలు అక్కడ ఉండడానికి అర్హత లేదు. ఆయేషా మీరు అమ్మాయి చచ్చిపోయింది పాపం. ఇవాళ వాళ్ళ పేరెంట్స్కి పాపం మళ్ళీ తిరిగి అంత్యక్రియలు చేస్తున్నారు. ఆ అమ్మాయి భౌతికాన్ని ఇస్తున్నారు. ఎంత దారుణం అంటే 18 సంవత్సరాలు, ఎంత దారుణం అంటే భారతదేశ చరిత్రలో, ఇది భారతదేశ చరిత్రలోనే అత్యంత వ్యవస్థలో ఉండే పోలీసులు సిగ్గుపడాలా. ఆంధ్ర రాష్ట్ర పోలీసులు సిగ్గుపడాలా, సిబిఐ వాడు సిగ్గుపడాలా, నరేంద్ర మోడీ సిగ్గుపడాలా. ఈ అంశానికి నరేంద్ర మోడీ తెలిస్తే ఇది, అమిత్ షా సిగ్గుపడాలా. అదే అగ్రవర్ణ జాతీయుడు వాళ్ళ అమ్మాయి జరిగితే ఊరుకుంటారా? ఒక దళితుడు, గిరిజనుడు, ఒక ఎస్టీ, బీసీ, మైనార్టీ వీళ్ళైతే మీకు మనుషులకు కనపడరు. ఎంత దారుణంరా. మళ్ళీ అదే మళ్ళీ అందులో మాలోడిని ఒకటి సత్యం బాబాను నిరికించి ఆడిని ఛానల్ తర్వాత ఆ నిర్దోషులు బయట పంపించారు. అట్టాగే వీడికి దేశంలో ఉన్న ఏ కేసులు తెమలి అవన్నీ తీసుకొచ్చి నా మీద పుట్టిస్తారు వీళ్ళు. అది దేశంలో ఉన్న రంకులన్నీ నాకు అంటగట్టి వీడి దేశం ఎవడ దగ్గు వచ్చినా, ఎవడు పిత్తి వచ్చినా, ఎవడు ముక్కులో చీముడు వచ్చినా, ఎవడు కూపు రాడపోయినా ఇక అన్నిటికీ నన్ను బాధ్యత చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దేశం అటువంటి వాళ్ళు పాలిస్తున్నారు దేశాలని, రాష్ట్రాలని. అర్థమైందా? నా శరీరం మీద రాత్రి నీ చేతిలో పెట్టుకుని నన్ను నేరస్తుడిగా తయారు చేసి ఏంటి ఇదే పని నేను చేయలేనా? నీ కుటుంబ సభ్యులు చేయలేనా? మీ కుటుంబ సభ్యులు చేయలేనా? ఎవరినైనా సరే ప్రపంచంలో. పాపం అంటే ఏంది? మా బైబిల్ చెప్తుంది పాపం అంటే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం చెప్తుంది, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే ఆమెతో వాడి మనసులో పాపం చేసినట్టు బైబిల్ చెప్తుంది. అది స్త్రీకి కూడా ఒత్తిచ్చింది. ఒక అమ్మాయిని ఒక మగవాడు 30 సెకండ్ల మించి తదేకంగా చూస్తే ఆడి మనసులో పాప ఆలోచన వస్తుంది, యాజ్ పర్ హ్యూమన్ సైకాలజీ. ఒక స్త్రీ ఒక పురుషుని కళ్ళలో కళ్ళబెట్టి ముఖం వెంక అదే పనిగా 30 సెకండ్ల మించి చూస్తే ఆ అమ్మాయి మనసులో పాపం ఉంటుంది.
అది మనిషి తుచ్చమైన మనిషి గుణం, అది లస్ట్. నువ్వు ఫోన్లో చూస్తావు, నువ్వు ఫోన్ మామూలుగా వాడినా, ఫేస్బుక్ వాడినా, యూట్యూబ్ వాడినా, మామూలుగా వాడినా అందులో బూతు బొమ్మలు బూతి కూడా వస్తాయి. నువ్వు వద్దనుకున్నా కూడా ఆటోమేటిక్గా వస్తాయి. నువ్వు అక్కడ చూస్తావు, నువ్వు అక్కడ చూసినప్పుడు ఏందని ఆటోమేటిక్ చూస్తావు, ఇదేం తిట్ట ఉందని ఆటోమేటిక్ చూసినప్పుడు నీ మనసులో పాపమే వస్తుంది. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వయసు సంబంధం లేదు, ప్రతి ఒడు ఫోన్ వాడుతున్నాడు ఇప్పుడు. మరి ఈ భూలోకంలో ఎవడు పరిశుద్ధంగా ఉంటుంటాడంటావు? 13 నుంచి 19 దాకా అది టీనేజ్, 13, 14, 15, 16, 17, 18, 19. ఆ టీనేజ్లో మినిమము ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాడి కళ్ళ ముందు కనపడిన వాడి దగ్గర లేనిది ఇతరులు వేరే వాళ్ళ దగ్గర ఉంటే అదొక ఆకర్షణ. వాడు హీరోలకు కనపడతాడు, అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ. ఒక అందమైన అమ్మాయిని చూస్తే ఆ వయసులో అబ్బాయి అందంగా అంత దేవతలా కనపడుద్ది వాడికి. ఎందుకంటే నేను అవన్నీ దాటిచ్చాను కాబట్టి నాకు ఇప్పుడు నా దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను తెలియజేస్తున్నా. ఒక అమ్మాయి ఉంది, ఒక అందమైన ఆ పిల్లని చూస్తే హీరోలా కనపడతాడు. అది అట్రాక్షను ఆ వయసులో కలిగేది. కానీ జీవితాంతం అదే ఫీలింగ్ ఉంటే అది నిజమైన ప్రేమ అయింది. జీవితాంతం ఒకే ప్రేమ ఒకే వాళ్ళ మీద ఉంటే. నా జీవితంలో నేను ఇష్టపడి మొత్తం తీసాడు. నేను ఏది కావాలని కోరుకుంటే అది ఏది నాకు దక్కనీలా, అస్సలు దక్కనీలా. నా బ్రతుకునంత ఈ విధంగా చేసి ఇప్పుడు వచ్చేసి నన్ను ఈ విధంగా చేస్తా, నన్ను సమస్యకు సృష్టించి నన్ను చంపుతానంట. గతి లేని పరిస్థితుల్లో పెట్టి నిలువు నీడ లేకుండా చేసి. ఒకటి సానుభూతి నాకు అవసరంలా. నువ్వు దమ్ము ధైర్యం రోషం పోషణోడైతే, సిగ్గు శరం సీమును ఎత్తున్నోడైతే, కుట్ర చేసినోడు ఎవడైనా సరే ఇదేలా చట్టం ముందు వచ్చి నిరూపించడానికి ఏంటి భయము? ఏంది నీ భయము? నీ చేతిలో అన్ని వ్యవస్థలు ఉన్నాయి. జ్యుడిషియల్ పవర్, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంటు, పబ్లిక్ ఎంపవర్మెంట్, మనీ ఎంపవర్మెంటు, మీడియా పవర్, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్, ఇన్ని ఉన్నాయి నీ చేతుల్లో. లెజిస్లేటివ్ పవర్ అన్నీ ఉన్నాయి. ఎందుకు నీ భయము? అడగచ్చు కదా ఈ పేదవాడిని. మరి ఎదుర్కోవడానికి అసలు మీకు భయం ఏంది? మీరంత నీతిమంతులు, ఏ పవిత్రులు, పరమ పునీతులు, పావన పరిశుద్ధులు అయితే మరి ఆ పేదవాడిని ఎదుర్కోవడానికి ఏంది భయమో? ఆడంత పాపి, అసలు ప్రపంచంలో ఆడిని మించిన పాపి లేడు అన్నట్టు ఇన్ని సంవత్సరాలుగా మీరు కులపిచ్చి ఉగ్రవాదులు ఈ పేద దళితులని ఈ విధంగా హెరాస్ చేస్తున్నారు. మరి ఆయన ఎందుకు శిక్షించలేదురా? శిక్షించడానికి మీకు భయమా, లేకపోతే మీరు పోతారని భయమా అని అడగండి. నా పద్ధతిలో మా మాలల అమ్మాయి అనితనమ్మ ఒక అమ్మాయి, అనిత లాంటి అమ్మాయి, మాదిగోళ్ళ అమ్మాయి, అటువంటి అమ్మ నా ఇల్లు లాంటి నగరంలో. ఇవన్నీ అట్టే అదృశ్యమవుతండి. నా 2 కలతో నేను చూస్తున్నా, మీరు చూస్తున్నా, దాన్ని రిమోట్ వింగ్ అంటారు. అంటే దాన్ని బట్టి నేను చిన్నప్పటి నుంచి నన్ను టార్గెట్ చేసిన అర్థమవుతుంది మీ అక్కడ. నేను తొలిగా తప్పు చేసిన అన్నట్టు కూడా నా చేత వాళ్ళు చేపించారు. నేను ఎవరితో తప్పు చేసి తొలిగా మా క్లాస్మేట్లో ఉన్నటువంటి అమ్మాయి. ఈ కథ అంతా మా పద్ధతుల్లో, ట్యూషన్లో, స్కూల్లో వాళ్ళే క్లాస్మేట్లే. ఈ కథ మొత్తం కూడా అక్కడే ముడిపడి ఉంటుంది. 10వ తరగతిలో ఏ అన్నోళ్ళు అయితే మొత్తం కలిసి వీళ్ళ కమ్మలు కొడతారో వాళ్ళ 2 రూపులు కూడా కొడతారు. ఒకటి తెలుగుదేశం, ఒకటి కాంగ్రెసు. మా అన్న వాళ్ళ చెల్లి చేత పెళ్లి సంబంధం కుదురుతారు. తెలుగుదేశం జాయిన్ చేత నన్ను నా బాని విడగొడటానికి వాళ్ళే నాకు బెయిల్ ఇచ్చేట్టు, మళ్ళీ నేను ఆశించేట్టు చేస్తారు. నా అంతటి నేనే పాపం చేసినట్టు, నా అంతటి నేనే నా జీవితాన్ని నాశనం చేసినట్టు, నా అంతటి నేనే ఎక్కడికి వెళ్ళినట్టు ప్రతిదీ నడిపించబడింది. నా అంతటి నేనే ఎక్కడికి వెళ్తా, నా చేతిలో బండి నా అంతటి నేను ఒక్క చోటుకి వెళ్తా. ఇక్కడికి ఎందుకు వచ్చాను ఆలోచించి మళ్ళీ వస్తా. నా బ్రెయిన్ నా చేతులు లేదు అంటానికి ఉదాహరణ అది. నన్ను నా బ్రెయిన్ ట్రామటైజ్ చేసి నాకు కష్టపడిన డబ్బులని ఆల్కహాల్ బార్ షాప్లో బంధించేస్తారు నన్ను. అంటే ఆ డబ్బులు అయిపోయిందాక నా మెదడు ఇక్కడ అయిపోయిందాక ఎల్లో ఆ డబ్బులన్నీ అయిపోవాలా. ఆడెవడు నా ముక్కు మొత్తం వెళ్ళినోడికి కానీ ఆడికి వెళ్ళండి ఏది కానీ అది ఇప్పించేవాడిని. ఆడెవడు నాకు తెలీదు, అప్పుడప్పుడు పరిచయమైనా చాలు ఆడెవడు ఇచ్చేవాడిని. అట్లా నా అతి మంచితనం, అతి స్నేహం నన్ను ఈ పరిస్థితిలో పెట్టడానికి కారణమైంది. నా బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఎవడు స్వార్థం వాడిది, వాడికి రకరకాల జీవితంలో భవిష్యత్తులో వాళ్ళందరూ బాగుపడ్డారు. నా బంధువులు బాగుపడ్డారు, స్నేహితులు బాగుపడ్డారు, ఇరుగు పొరుగు కూడా బాగుపడ్డారు. కుల మతాలు అతీతంగా ఎవడు నాకు అనేసి అందరూ బాగుపడ్డారు. కొంప చుట్టూ 2-3 స్టైల్లో బిల్డింగ్లు మేడల మిద్దులు, ఉద్యోగాలు, అమెరికాలు కూడా పోయారు. మరి నా వల్ల అందరికీ మేలు జరుగుతుంది కదా. మీరు కూడా రాజకీయంగా బతికారుగా నా వల్ల. మరి నా వల్ల ఎవరికి నాశనం జరిగిందిరా? దేశంలో ప్రజలందరూ కూడా మేలే జరుగుతుందిగా. 100 మంది 1000 మంది నా దేవుడు నమ్ముకున్నారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడిగా. ఎవరికి నాశనం జరిగింది? మోడీగా, చంద్రబాబుగా? ఎవరికి నాశనం జరిగిందంట? పోలీసులుగా? మరి మీరే కదా కుట్ర చేసింది. 2 నెలల దాకా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో, 2 నెలల దాకా ఆంధ్రలో తెలుగుదేశం ప్రభుత్వం. మరి మీ ప్రభుత్వంలో ఈ ఆట మొదలైంది. మరి నన్ను బెదిరిస్తే నేనేం చేసేది? మరి నా లాంటి వాడికి న్యాయం ఎట్టొచ్చింది ఈ దేశంలో? చెప్పండి, మీరు చెప్పండి. ప్రజలు కుల మతాలు అతీతంగా మీ నీతిమంతులు అయితే చెప్పండి. మరి స్ట్రైట్ ఫార్వర్డ్ అది. ఇప్పుడు మరి నేనేం చేయాలి చెప్పండి? వాళ్ళు నా మీద ఆరోపించిన ఆరోపణ నిజమైంది, నా తలగా తీస్తానా? నా తప్పులేదు, మరి వాళ్ళకి శిక్షలు పడాలా? మరి ఎందుకు మా వాళ్ళని మా సంగతి చెప్పా, మీ ఇంట్లో కుటుంబాన్ని దిక్కులేని వాళ్ళు చేస్తాం, మిమ్మల్ని పలకరించే దిక్కుండదు, మీ కుటుంబానికి రూపాయి పుట్టించి మీ తరతరాలు నాశనం అయిపోతే మీకు తరాలకి భవిష్యత్తు ఉండదు, అడుక్కు తింటారేగా.
24 గంటలు బెదిరిస్తూ చుట్టుపక్కల నుంచి ఒకటే పాట పాడితూ మా వాళ్ళని మానసిక క్షోభకు చేసి వాళ్ళ చేత నన్ను బెదిరిస్తున్నాడు. వీళ్ళు తెలిసిన విద్య అది. ప్రతి మనిషికి అండి ఒక భయం ఉంటుంది ఏదో ఒక విషయంలో, ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది, ప్రతి మనిషికి ఒక కోరిక, ప్రతి మనిషికి ఒక అవసరం, ఏదో ఒక విషయంలో ధైర్యం ఉంటుంది. ఇవే ఒక మనిషి మరొక మనిషి నాశనం చేయడానికి కారణాలు. మరో మనిషి ఇంకొక మనిషిని బాగు చేయాలన్నా ఇవి తెలిసి చాలు. ఇవి తెలిసిన జనాలు తాడుకుంటారు వీళ్ళు. దిస్ ఆర్ ఆల్ యూనివర్సల్ టెక్నిక్స్. అంటే ప్రపంచంలో ఎవడు చేసినా ఇది. వీడు ఎట్ట బతికేస్తా అంటే ఇదంతా గ్లోబల్స్ మీద దీన్ని ఏమంటారంటే ఓక్ వైరస్ బ్రెయిన్ వాషింగ్ టెక్నిక్ అంటారు. 1920 సంవత్సరంలో అమెరికాలో ఒక సంస్థ పెట్టారు. వాళ్ళు చెప్పే ఆలోచన పేపర్ల ద్వారా, టీవీల ద్వారా, రేడియోల ద్వారా, మౌత్ పబ్లిసిటీ ద్వారా వాళ్ళు ఏ విషయాలు చెప్పాలనుకుంటారు వాళ్ళు డబ్బు పెట్టి దేశం మొత్తం అటు చేసి ఒకసారి అమెరికాలో కూడా ప్రజల ఆలోచన మార్చి ఆ దేశంలో అధ్యక్షుని మార్చగలిగినారు. ఆ ఐడియానే, ఆ స్ట్రాటజీనే వీళ్ళు ఉపయోగిస్తారు. ఇక నా బ్రెయిన్ వాష్ చేస్తూ చూసే వాళ్ళకి ఏదో ఓసిడి సమస్యతో బాధపడుతున్నాండి, పిఎస్టిడి సమస్య బాధపడుతుందండి మిమ్మల్ని మోసం చేశారు. పిఎస్టిడి, ఓసిడి, స్కిజోఫ్రెనియా, బైపోలర్ డిజార్డర్, ఏడిహెచ్డి అనే ఈ లక్షణాలు ఉంటాయి అనమాట. మాలో మీకున్నట్టు కనిపెడతారు. కానీ 24 నువ్వు చెప్పే ఆలోచన బట్టి నాకు వస్తుంది, దాన్ని బట్టి నేను మాట్లాడతారు. ఫోర్స్ఫుల్గా నా చేత మాట్లాడతారు. వాడి చేత మేము చెప్పిస్తాను చూడండి, మీరు వాళ్ళు చెప్పేటప్పుడు ఏనండి అన్నారు అంటే ఏంది అక్కడ నా చేత వాళ్ళు మాట్లాడించుకున్నారు. సింపుల్, అర్థమైపోయిందిగా. నా చేత వాళ్ళు బూతులు కూడా తిట్టించుకున్నారు ఫోర్స్ఫుల్గా. అంటే ప్రజల సానుభూతి పొందాలా. ఎవడో మోసం చేస్తున్నాడు, ఎవడో మిమ్మల్ని అబద్ధాలు ఆడుతున్నాడు అట్టా నేను తిట్టేటి నా బ్రెయిన్ ప్రోగ్రామ్ చేస్తారు. నేను ఒక రోబోట్ లాంటి వాడిని. ప్రజలారా ఈ మోసాలు కుట్రలు అన్నీ తెలుసుకోండి. అసలు ఇటు టెక్నాలజీ ఉందా అన్న 2007 సంవత్సరంలో. ఇప్పుడు నోరు మూసుకుని వాళ్ళకి ప్రజలందరూ అర్థమయ్యేసరికి మౌనంగా ఎక్కడ దొంగలు అక్కడ గప్పు చెప్పారు. అది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు రేపు పొద్దున కోర్టు ముందుకు వస్తే పోతాను. నువ్వు మాటలతో టచ్ చేస్తుంటే మాటలతో నీ సమాధానం చెప్తున్నా, చట్టం ముందుకు వస్తే చట్టంతో నీ సమాధానం చెప్తా. సై జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నమస్తే. నా మాటలు సీరియస్ తీసుకోమాకండి, యథార్థంగా ఆలోచించండి. ఎవడ పక్షం ధర్మం ఉందో తెలిసిద్ది. నమస్తే.